2016వ సంవత్సరం సంక్రాంతి పండుగ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో నందమూరి హీరోల సినిమాలు పోటీకి నిలబడటం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక ఎవరికి వారే వారి మూవీలను ప్రమోట్ చేసుకుంటూ వెళుతున్నారు. అయితే బాలకృష్ణ మూవీ కంటే ఎన్టీఆర్ మూవీ సక్సెస్ సాధిస్తుందని అందరూ అంటున్నారు. దీంతో అందరూ బాలకృష్ణపై నందమూరి ఎన్టీఆర్ పోటీగా మారాడు అని అంటున్నారు. దీంతో జూనియర్ పై బాలయ్య తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు. బాలకృష్ణ 99వ సినిమా డిక్టేటర్ పై అసలైన నందమూరి అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటికే డిక్టేటర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లోని బాలకృష్ణ చెప్పిన డైలాగులు జూనియర్ ని ఉద్దేశించినవి అంటున్నారు. శనివారం జరిగిన ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇందుకు వేదికగా నిలిచింది. ఓ డైలాగ్ కి సంబంధించి విలన్ నుండి వచ్చిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ టైంలో ఆ డిక్టేటర్ కి ఎదురెళ్లడం మంచిది కాదు అనే డైలాగ్ జూనియర్ ని ఉద్దేశించి అని అన్నదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ కథాపరంగా ఉన్నప్పటికీ అవి ఇండస్ట్రీలోని ప్రముఖులను టార్గెట్ చేసుకుని చెప్పిన డైలాగ్స్ అని అందరూ భావించారు. ఇది కూడా జూనియర్ ని ఉద్దేశించి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అని అంటున్నారు. సో నేను అడిగాను తారక్ ఏంటి బాలయ్యది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన నా ఫాదర్ బ్రదర్ ఆయన, నా